శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో గొప్ప విశిష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. శ్రీ భద్రకాళి దేవాలయంలో 7వ రోజుకు చేరుకున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ఎంఎస్ఎంఈ కొత్త విధానంతో మహిళలు దళితులకు ప్రాధాన్యత. ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. 40 మంది విద్యార్థులతో హిమాచల్ ప్రదేశ్లోని మౌంట్ పతాల్స్ పర్వతాన్ని అధిరోహించిన లెంకల మహిపాల్ రెడ్డి. నవరాత్రి ఉత్సవాల దుర్గామాత సేవలో ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి. నాంపల్లి కోర్టుకు హాజరైన నాగార్జున నాగచైతన్య అమల. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన హైకోర్టు లాయర్ బరిగల కోటేష్. ఇక వివరాలకు వెళ్తే, కర్నూలు వన్ డిపో గ్యారేజ్లో 2 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను మరియు కొత్త అల్ట్రా డీలక్స్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి టీజీ భరత్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు, కర్నూలు 1 మేనేజర్ శ్రీమతి సుధారాణి, కర్నూలు 2 డిపో మేనేజర్ సర్దార్ హుస్సేన్, కర్నూలు 1, కర్నూలు 2 డిపోల అసిస్టెంట్ మేనేజర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సైడ్ కూడా ఒకసారి ఓకే సార్ చిన్న సార్ ఓకే సార్ తీసుకున్న వాళ్ళు కొంచెం వెనక్కి వారు మీరు ఉంటే ఏం కాదు కానీ అర్థమైంది. ఇబ్బంది పడుతున్నా ముందు వరంగల్ నగరం పెద్దమ్మగడ్డ కాకతీయ కాలనీలోని కుబేర హోమ్స్ అపార్ట్మెంట్లో అక్టోబర్ 2న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ పండుగ 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అలిగిన బతుకమ్మతో బతుకమ్మ ఉత్సవాలను అపార్ట్మెంట్లోని మహిళలు పిల్లలతో ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఉత్సవాలలో భాగంగా 7వ రోజు వేపకాయ బతుకమ్మను ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని, కులమతాలకు అతీతంగా మహిళలు పిల్లలతో ఉత్సాహంగా బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటున్నామని, 8వ రోజు వెన్నె ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మతో పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని అపార్ట్మెంట్ మహిళలు సబిత, స్వరూప, దివ్య పేర్కొన్నారు.
మేడం వీళ్ళకి ఈ మేడం యా అలా ఎవరు ముగ్గురు వాళ్ళు అలా మీరు అవసరం ఉంటే వీడియోకి ఇట్లా బాయ్ చెప్పొచ్చు హాయ్ చెప్పొచ్చు నవ్వుకుంటూ నవ్వుకుంటూ వీడియోకి అలా యా మనస అలా తీసుకురా ఎట్లా ఈవినింగ్ మాకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు కనుక సార్ ఈవినింగ్ మాకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఇందులో ఇక్కడ వాకింగ్ వెళ్ళిపోయింది ఈవినింగ్ వాకింగ్ మేడం తిప్పమాలండి మేడం తిప్పమాలండి ఆగండి సీను అక్కడ దిప్పేసి కూడా తీసుకో కుబేర హోమ్స్కి సంబంధించిన నా పేరు స్వరూప. నేను కుబేర హోమ్స్లో నివాసం ఉంటున్నాను. ఇది ఏంటంటే ఇది బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకి ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ పండుగని మన రాష్ట్ర పండుగగా పరిగణిస్తున్నారు. ఇది ప్రత్యేకంగా ఏంటంటే మహిళలకి పిల్లలకి చాలా పెద్ద పండుగ. ఇది అందరం కలిసి మెలిసి ఏవి భేదాభిప్రాయానికి. నమస్కారం అండి, నా పేరు సవిత. మా కుబేరా హోమ్స్లో ఇవాళ బతుకమ్మ సంబరాలు జరిపించడం జరిగింది. అందరూ చాలా చక్కగా రెడీ అయ్యి బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం వచ్చారు. మేము ఈ బతుకమ్మ పండుగను ఎంగిలిపూల బతుకమ్మ నుంచి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు ఈ బతుకమ్మ పండుగను చాలా సంబరంగా మా కుబేరా హోమ్స్లో చాలా సంతోషంగా సాయంత్రం వేళ అందరు పిల్లలతో మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు అందరం కలిసి బతుకమ్మ పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నది. ఇవాళ పర్టికులర్గా అందరూ చాలా బాగా రెడీ అయ్యి బతుకమ్మ నాటడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు దివ్య. ఈరోజు కుబేరా హోమ్స్లో బతుకమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈ 8 రోజులు చాలా బాగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. అందరూ మహిళలందరూ పిల్లలతో సహా అందరు బాగా రెడీ అయ్యి వచ్చారండి. అందరం చాలా సంతోషంగా ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు. ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అనేది సామెత. కానీ వీడు అన్యమతస్థుడు కాదండు. పక్క సనాతన ధర్మంలో పుట్టి పెరిగిన ఘనుడు. తిరుమల తిరుపతి దేవుడు సన్నిధిలో అంతమంది ప్రజల సమక్షంలో పోలీసుల భద్రత మధ్య అడుగడుగున ఇన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఏడుకొండల వాడికే ఎగనామం పెట్టిన ఘనుడు. ఇతగాడిని ఆదాయ పన్ను శాఖ దాడుల్లో తిరుమల తిరుపతి బాలాజీ దేవస్థానానికి చెందిన 16 మంది ధర్మకర్తల్లో ఒకరు ఇంటిపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేయగా 128 కిలోల బంగారం, 150 కోట్ల నగదు, 70 కోట్ల వజ్రాలు దొరికాయి. భక్తులారా, మీ డబ్బు ఎక్కడుందో ఆలోచించండి. మిగిలిన 15 మంది వద్ద ఇంకా ఎంత డబ్బు ఉంటుందో ఆలోచించండి. మీరు దానం చేయాలనుకుంటే చాలా మంది పేదవారు ఉన్నారు, వాళ్ళకి చేయండి. అనాథలకు చేయండి. చదువు మీద ఆసక్తి ఉన్న, ఆర్థికంగా ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోతున్న పేద విద్యార్థులకు సహాయం చేయండి. వైద్య ఖర్చులకి డబ్బు లేక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం చేయండి. వారి జీవితాల్లో వెలుగులు నింపండి అని అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ మనాలిలోని 14,600 ఫీట్స్ కలిగిన మౌంట్ పత్సాలు పర్వతాన్ని కరీంనగర్కి చెందిన తెలంగాణ స్టేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ లెంకల మహిపాల్ రెడ్డి సారథ్యంలో శ్రీ చైతన్య డిఫెన్స్ మరియు స్పోర్ట్స్ అకాడమీకి చెందిన 40 మంది విద్యార్థుల బృందం పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంటు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సే నో టు డ్రగ్స్ అనే నినాదాన్ని ఎంతో మంది యువకులకు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన పెంపొందించే దిశగా పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. పర్వతాన్ని అధిరోహించడానికి ఈ బృందం అక్టోబర్ 2, 2024 రోజున కరీంనగర్ నుండి పర్వతారోహణకు బయలుదేరి తదుపరి మనాలిలోని మౌంటనీరింగ్ శిక్షణ పొంది పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. ఈ బృందంలో అతి పిన్న వయసు కలిగిన విహాన్ రామ్ నాయక్ 8 సంవత్సరాలు, ధర్మతేజ 12 సంవత్సరాలు. ఈ ఇద్దరు పిల్లలు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెందిన తిరుపతి నాయక్, లెంకల మహిపాల్ రెడ్డి పిల్లలు అవ్వడం విశేషం. ప్రతికూల వాతావరణంలో ఈ పర్వతాన్ని అధిరోహించడానికి దాదాపు 14 గంటల సమయం పట్టిందని లెంకల మహిపాల్ రెడ్డి తెలిపారు. వర్క్ చేస్తున్నాడు ఇతను, నా కొడుకు. సో వీళ్ళిద్దరూ సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో మౌంట్ పతాల్స్ అధిరోహించడం జరిగింది. చాలా గ్రేట్ విషయం ఏంటి అని అంటే వీళ్ళిద్దరు ఎంతో స్టామినాతోని, ఎనర్జీతోని పైకి వచ్చారు. సో కంగ్రాచులేషన్స్ బేటా, కంగ్రాచులేషన్స్, గుడ్. జై హింద్. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో పాత పోలీస్ స్టేషన్ వద్ద
ప్రతి మంగళవారం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్క సీతమ్మ ఉచిత క్యాంటీన్ను నిర్వహిస్తున్నారు. నేడు ఈ ఉచిత క్యాంటీన్కు రామవరం గ్రామస్తులు మండపాక బాపన్న దొర ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ ఆంధ్ర అన్నపూర్ణగా డొక్క సీతమ్మ పేరుగాంచిందని అన్నారు. ప్రతిరోజు ఎంతో మందికి అన్నదానం స్వయంగా డొక్క సీతమ్మ నిర్వహించేదని అన్నారు. ఆ మహాతల్లి అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రతి మంగళవారం తమ వంతు బాధ్యతగా ఈ క్యాంటీన్ను నిర్వహిస్తున్నామని అన్నారు. నాంపల్లి కోర్టుకు నటుడు అక్కినేని, నాగార్జున, నాగ చైతన్య, అమల హాజరయ్యారు. మంత్రి కొండ సురేఖపై వేసిన పరువు నష్టం దావాపై నాగార్జున నేరుగా తన స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఇంతకు ముందు ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ఫిర్యాదుదారులు ప్రత్యక్షంగా కోర్టుకు రావాలని జడ్జి ఆదేశించడంతో నాగార్జున నేడు న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. TWRS పాఠశాల ఆవరణంలో ప్రభుత్వ బ్యాంకు లింకేజ్ నుండి స్వయం సహాయక బృందాలకు మంజూరు చేసిన నిధుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నియోజకవర్గ మహిళలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండలంలోని 57 గ్రామాలలో ఉన్న 13,033 స్వయం సహాయక బృందాలలో ముందుగా హాజరైన మీ సేవా సెంటర్లు, పాడి పరిశ్రమ, మహిళలకు కుట్టు మిషన్లు, పెరటి కోళ్ల పెంపకం, మైక్రో ఎంటర్ప్రైజెస్, చేపల పెంపకం, ఫుడ్ కోర్టు, అమ్మ ఆదర్శ పాఠశాలలు మొదలుగు యూనిట్లకు మంజూరైన 5,78 లక్షల రూపాయల చెక్లను సంబంధిత సంఘాలకు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా అందించడం జరిగింది. స్పెషల్ సిఎస్ ఇండస్ట్రీస్ మీరు ఫీల్డ్ లెవెల్లో ఎదుర్కొంటా ఉన్న సమస్యలు, మీకు కావాల్సిన అవసరాలు కూడా, మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, లాజిస్టికల్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి. స్పెషల్ సిఎస్ ఇండస్ట్రీస్ మీరు ఫీల్డ్ లెవెల్లో ఎదుర్కొంటా ఉన్న సమస్యలు, మీకు కావాల్సిన అవసరాలు కూడా, మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, లాజిస్టికల్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన హైకోర్టు లాయర్ కోటేష్ మంగళగిరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ దళితుల పట్ల చూపించిన ప్రేమ, గౌరవాన్ని మేము స్వాగతిస్తున్నామన్న కోటేష్, బాధితుడికి న్యాయం చేయాలని లోకేష్ అధికారులను ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేసిన బరిగల కోటేష్. నేను బరిగల కోటేష్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఇది గత 2 రోజుల క్రితం పేపర్లో చూసి నేను స్పందించి ఎవరు ఈ బాధితుడు అని చెప్పేసి అని విచారణ చేయగా సాలి బంగారేని నేను ట్రేస్అవుట్ చేసి అతని దగ్గర నుంచి సమాచారం తీసుకొని సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అధికారులు స్పందించారు సకాలంలో. అలాగే జిల్లా అధికారి అయిన ఎస్పీ గారికి కూడా నేను కాల్ చేసి మాట్లాడటం జరిగింది. వారు కూడా స్పందించారు. ఈ యొక్క కంప్లైంట్లో ఇక్కడ లోకల్ శాసనసభ్యుడైన నారా లోకేష్ గారు కూడా ఈ కంప్లైంట్పై ఆయన స్పందించి అధికారులు కూడా తగు సూచనలు చేశారు. ఇది మేము నిజంగా శుభసూచకంగా ఈ లోకేష్ గారి యొక్క నియోజకవర్గంలో ఇలా జరిగి వాళ్ళ సొంత పార్టీ ఎవరైనా కూడా ఎటువంటి పక్షపాతం లేకోకుండా అధికారులకి తగు సూచనలు ఇచ్చి ఈ యొక్క ఫిర్యాదు అనేది పక్షపాతం లేకుండా ఎంక్వైరీ చేసి బాధితుడికి న్యాయం చేయమని కోరుచున్నాను. జగిత్యాల జిల్లా జగిత్యాల మండల కేంద్రంలోని దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో ఆల్ఫోర్సు విద్యా సంస్థల అధినేత ఉట్కూరి నరేందర్ రెడ్డి తన స్వగ్రామమైన కొడిమ్యాలలో దుర్గామాత సేవలో పాల్గొని నరేందర్ రెడ్డి దంపతులు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుతో వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, నేను పుట్టి పెరిగిన ఈ గ్రామంలో దుర్గామాత సేవలో పాల్గొనడం అదృష్టమని భావిస్తూ ఈ కొడిమ్యాల గ్రామాన్ని దత్తత తీసుకునే అభివృద్ధి చేస్తానని తెలుపుతూ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించాలని కోరారు. కొడిమ్యాలలోని విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు అందరికీ అందుబాటులో ఉండి ఆదుకుంటానని తెలుపుతూ ఈ గ్రామ ముద్దుబిడ్డగా ముందుకొస్తున్న నాకు పెద్ద మనసుతో మీ అందరి ఆశీర్వాదం కావాలని వారు కోరారు.
మరి నేను గెలుపొందాలి. తర్వాత ఈ కొడిమేళకు ఏదో ఒకటి చేయాలన్న తపన తాపత్రంతో ఉన్నాను. తప్పకుండా కొడిమేళను కంప్లీట్గా దత్తత తీసుకొని మరి మా యొక్క శ్రేయోభిలాషులు మిత్రులు వారి యొక్క ఆలోచనలతోటి ఇంకా కొడిమేళకి, కొడిమేళ విద్యార్థులకు, కొడిమేళ యువతకి, కొడిమేళలో ఉన్న నిరుద్యోగులకి మనం ఏం చేయాలి, ఎన్ని రోజులకు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మనం జగిత్యాల వాసులను ఇంకెవరినో గెలిపిస్తున్నాం. కొడిమేళ బిడ్డగా మొట్టమొదటిసారి మరి మీ ముందుకు వస్తున్నాడు. మీరందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఇక్కడ భాగస్వాములను చేసిన ఈ నిర్వాహకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో గొప్ప విశిష్టమైన పండుగ బతుకమ్మ పండుగని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండ జిల్లా టీఎన్జీఓఎస్, టీజీఓఎస్, ట్రెస్మా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ తదితర శాఖల మహిళా ఉద్యోగులు తీరొక్క పూలతో పేర్చిన భారీ బతుకమ్మలతో కలెక్టర్ ప్రాంగణానికి చేరుకున్నారు. బతుకమ్మల చుట్టూ మహిళా ఉద్యోగులు చేరి బతుకమ్మ పాటలకు కోలాటం వేస్తూ నృత్యాలతో సందడి చేశారు. బతుకమ్మ సాంస్కృతిక కళాకారులు బతుకమ్మ పాటలను ఆలపించి ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులు తీసుకువచ్చిన బతుకమ్మలను ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ తిలకరించారు. మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. పలు శాఖల మహిళా ఉద్యోగులు తయారు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తమంగా నిలిచిన బతుకమ్మలకు బహుమతులను ప్రదానం చేశారు. తెలంగాణ సంస్కృతి వారిని ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీస్ వారికి స్వాగతం, సుస్వాగతం. జిల్లా ఐడిఓసి కాంప్లెక్స్లో ఆర్గనైజ్ చేసుకున్న బతుకమ్మ సంబరాలకి విచ్చేసిన ఆనరబుల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారికి, స్థానిక ఎమ్మెల్యే నేని రాజేందర్ రెడ్డి గారికి, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారికి, లోకల్ కార్పొరేటర్కి, ఏసీ రెవెన్యూ గారికి అండ్ సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిఆర్డిఓ సిఓ జెడ్పీ గారికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకొని ఉన్నాను. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. బికాజ్ అన్ని డిపార్ట్మెంట్స్ పోటీ పడల్లా ఒక్కొక్కళ్ళు వాళ్ళ బతుకమ్మలు రెడీ చేసుకొని ఫుల్ ఫ్లెజ్డ్గా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అందరూ విమెన్ ఎంప్లాయీస్, అలానే ఐ కెన్ సీ దట్ చాలామంది మేల్ ఎంప్లాయీస్ కూడా సపోర్ట్ కోసం వాళ్ళ డిపార్ట్మెంట్ని రిప్రజెంట్ చేసుకుంటూ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ తెలంగాణ ట్రెడిషన్ ఏదైతే ఉందో మనము క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చే జనరేషన్స్కి కూడా ఈ ట్రెడిషన్ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఇది ఇంకా పెద్దగా చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ అనేది కోరుతున్నాము.
అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అప్ ది ప్రోగ్రామ్. అందరికీ కూడా ఇంకొకసారి సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక 2 రోజులైతే బతుకమ్మ సద్దుల బతుకమ్మ వస్తుంది. నా చిన్నప్పుడు నేను 8th క్లాస్లో హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. నాన్నగారు ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యిండు. అప్పుడు బతుకమ్మ తీసుకెళ్లాలంటే కొన్ని ఫ్యామిలీస్ 10 లోపు ఫ్యామిలీస్ మాత్రమే హుస్సేన్ సాగర్ వరకు వెళ్తే మిగతా దారిన పోయే వాళ్ళందరూ చాలా విచిత్రంగా చూసేటోళ్ళు. ఏంది వీళ్ళు ఏం పట్టుకుపోతున్నారు, ఎవరు వీళ్ళు అన్నట్టు. అట్లాంటి అప్పుడు మాకు కూడా కొంచెం చిన్న పిల్లలం కాబట్టి కాన్సెప్ట్ పెట్టి లాజిక్ పెట్టి చాలా బాగా తీసుకొచ్చారు అందరూ కూడా. బట్ పుణ్య సెలెక్ట్ చేయాలి కాబట్టి 5th ప్లేస్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, 4th టీఎన్జిఓస్ వాళ్ళు, టీజీఓస్ వాళ్ళు చేసిన బతుకమ్మకి, 3rd ప్లేస్ వచ్చేసి డిఎంహెచ్ఓ ఆఫీస్ వాళ్ళకి. వాళ్ళు కూడా మహిళలకి కావాల్సిన టాబ్లెట్స్ కూడా దాంట్లో పెట్టి వాళ్ళు బతుకమ్మని రెడీ చేశారు కాన్సెప్ట్లో. 2nd ప్లేస్లో మనకి డిడబ్ల్యూ వాళ్ళకి అన్నిటికంటే పెద్దది అంగన్వాడీ టీచర్స్ అందరూ కలిసి చేసిన ఫస్ట్ ప్రైజ్ డిఆర్డిఓ. వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి దేవాలయంలో 7వ రోజుకు చేరుకున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. నేడు అమ్మవారి సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఉదయం కాలరాత్రి దుర్గార్చన, సాయంత్రం రక్త బిహాజ దుర్గార్చన, రథోత్సవం నిర్వహించనున్నారు. అక్టోబర్ 2, 2024 రోజున కరీంనగర్ నుండి పర్వతారోహణకు బయలుదేరి తదుపరి మనాలిలోని మౌంటనీరింగ్ శిక్షణ పొంది పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. ఈ బృందంలో అతి పిన్న వయసు కలిగిన విహాన్ రామ్ నాయక్ 8 సంవత్సరాలు, ధర్మతేజ 12 సంవత్సరాలు. ఈ ఇద్దరు పిల్లలు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెందిన తిరుపతి నాయక్, లెంకల మహిపాల్ రెడ్డి పిల్లలు అవ్వడం విశేషం. ప్రతికూల వాతావరణంలో ఈ పర్వతాన్ని అధిరోహించడానికి దాదాపు 14 గంటల సమయం పట్టిందని లెంకల మహిపాల్ రెడ్డి తెలిపారు. డ్వాక్రా మహిళలంటే ఒక 10, 20, 30 మంది వస్తారు అనుకున్నా కానీ చాలా బాగా కోఆర్డినేట్ చేశారు సార్. చాలా అద్భుతంగా కోఆర్డినేట్ చేశారు. అసలు డ్వాక్రా మహిళలు ఇలా ఉంటారా? ఇంత రీతిలో మహిళా లోకం ఇంత అద్భుతమైన పనితీరుతో ముందుకెళ్తాను అనేది మిమ్మల్ని చూడంగానే నాకు చాలా సంతోషం అనిపించింది. వాస్తవానికి ఇది ప్రోగ్రాం కాదు సార్, ఇది ఈరోజు ఇలా ప్రోగ్రాం కాదు. మీ అందరితో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉండాలని వారికి చెప్పిన. నన్ను హడావుడగా 12 గంటలకు రమ్మన్నారు. నైట్ అత్యవసరం పరిస్థితులు హైదరాబాద్ వెళ్ళటం, కామారెడ్డిలో వెళ్ళటం, మళ్ళీ 20 గంటకు బయలుదేరి మళ్ళీ రావడం. ఈ తరుణంలో అటు ఒక పేషెంట్ ఉంటే తాటి సూరిబాబు గారిని, తనకి ఒక హాస్పిటల్ కేసు మీద వెళ్ళిన. సరే తను అనారోగ్యం బారిన పడడం వల్ల సరే నైట్ ఎక్స్పర్ట్ అయ్యారు. సరే ఏదైనా నేను 12 గంటలకు రండి సార్. కుటుంబాలు బాగుపడితే ఆలోచనతో ఒక డ్వాక్రా గ్రూపుగా ఒక సంఘాలుగా ఏర్పాటు చేసుకుని ఎన్నో కుటుంబాలు ఈరోజు చాలా ఆనందాన్ని బయట వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఒక చక్కటి కార్యక్రమానికి నాంది పలుకుతున్న సందర్భంగా ఈరోజు ఈ మండలానికి సంవత్సరానికి 30 కోట్లు మీరు ఖర్చు పెట్టాలా, అది బ్యాంకు లింకేజ్ నుండి. అదేవిధంగా శ్రీనిధి నుండి 5 కోట్లు ఖర్చు పెట్టాలా. మీరు 30 కోట్లు ఖర్చు పెట్టండి,
5 కోట్లు ఖర్చు పెట్టండి, మీకు నేను ₹1 కోటి నా నిధి నుండి మీకు అందరికి ఇస్తాను. నేను అభివృద్ధికి ఏ స్కీములు మీరు ఎన్నుకోండి, ఆ స్కీముకి నేను మీకు ఇస్తాను. ఏపీఎం గారు మీ అందరికి నేను చెప్తా ఉన్నా. కానీ మీరు చేయాల్సింది ఒక్కటే, ఇందాక అక్క చెప్పినట్టుగా, ఆదర్శ మహిళా మండల అధ్యక్షులు చెప్పినట్టుగా, ఏదైతే ఈ నిధి ద్వారా మనం తీసుకున్న పైకం ఏదైతే ఉందో దాని ద్వారా మనం అభివృద్ధిని సాధించిన ఒక మాట వాడారు చూసారా, అలా చూపించినప్పుడు నేను మీకు ఇస్తా. ఆ విధంగా మీకు గ్రోత్ అయినప్పుడే నేను మీకు ఇస్తా. అట్లా మీరు ఒక అభివృద్ధిని ముందుకెళ్ళినప్పుడు మాత్రానికి నేను ఇస్తా. ఆ విధంగా మీరు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.